నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో రెవెన్యూ వ్యవసాయ పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో విత్తన దుకాణాలను తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తహసీల్దార్ వ్యవసాయ అధికారులు ఒక టీంగా ఏర్పడి సోదాలు జరిపారు. రైతులకు విత్తనాలను విక్రయించేటప్పుడు రసీదులను అందజేయాలని సూచించారు. నకిలీ విత్తనాలను అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ గారు మరియు మండల వ్యవసాయ అధికారి, లోకల్ టౌన్ సిఐ గారు ముగ్గురితో కలిపి ప్రతి విత్తన దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా నాణ్యమైన విత్తనాలు కనుక లేకపోయినట్లయితే అది రైతులకు అందించకుండా సకాలంలో మంచి విత్తనాలు రైతులకు అందించే విధంగా ఈ ఖరీఫ్ సీజన్కి సన్నద్ధం చేయడానికి ఉద్దేశంతో ప్రతి విత్తన ప్యాకెట్ని చెక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆర్మూర్లో ఉన్న టౌన్లో విత్తన దుకాణాలని ఈరోజు తనిఖీ చేయడం జరుగుతుంది. ఏవైనా నాణ్యమైన విత్తనాలు లేకపోతే కనుక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఇప్పుడు రైతులకు మంచి విత్తనాలు అందించడానికి మేము మా టాస్క్ ఫోర్స్ వివిధ రంగాలను పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. మనం ఖరీఫ్